ఉండాలి. ఎదుగూరి సందింటి రాజశేఖర రెడ్డి గారు, మీ ఎదుగూరి సందింటి రాజశేఖర రెడ్డి గారు ఈ కడప జిల్లా బిడ్డ, పులివెందుల పులి, తెల్లని పంచకట్టు, ముఖం నిండా చిరునవ్వు. ఈ రోజుటి వరకు కూడా కోట్ల మంది తెలుగు ప్రజల గుండెల్లో ఆ ప్రతిబింబం అలాగే నిలిచిపోయింది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే ఆయన పరిపాలనతో, ఆయన పథకాలతో ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి, ముఖ్యమంత్రి అంటే ఇలా పని చేయాలి అని ఒక మాదిరిగా నిలిచి చూపించిపోయాడు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి పథకాలను పొందని వాడు లేడు. పార్టీలకు అతీతంగా రాజశేఖర రెడ్డి గారి పథకాలు ప్రతి ఒక్కరూ పొందారు. అది రాజశేఖర రెడ్డి గారి మార్క్ రాజకీయం. రుణమాఫీ రాజశేఖర రెడ్డి గారి మార్క్. 50 లక్షల మంది బిడ్డలకు ఫీజు రీయింబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారి మార్క్, వైఎస్ఆర్ మార్క్. మీరు ఏది కావాలంటే అది చదువుకోండి. మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంబీఏ చేస్తారా, మీరు ఎంసీఏ చేస్తారా, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అన్న భరోసా కల్పించిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. 50 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం వైఎస్ఆర్ మార్క్. రైతులకు రుణమాఫీ వైఎస్ఆర్ మార్క్. 46 లక్షల పేదలకు పక్కా ఇల్లు కట్టడం వైఎస్ఆర్ మార్క్. రైతును రాజు చేయడం, వ్యవసాయాన్ని పండుగ చేయడం, క్రాప్ ఇన్సూరెన్స్ తో సహా అన్ని అద్భుతంగా ఇవ్వడం వైఎస్ఆర్ మార్క్. కోయి 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 108 వైఎస్ఆర్ మార్క్. మాట తప్పడం, మడమ తిప్పడం రాజశేఖర రెడ్డి గారికి చేత కాదు. ఇది వైఎస్ఆర్ మార్క్. తనకు మేలు చేస్తే ఆ మేలను జీవితాంతం గుర్తు పెట్టుకోవడం వైఎస్ఆర్ మార్క్. నా అనుకున్న వాళ్ళ కోసం ప్రాణం సైతం ఇవ్వడం వైఎస్ఆర్ మార్క్. ఒకసారి నా అనుకున్న తర్వాత జీవితంలో వాళ్ళను కోల్పోకుండా తన మనసులో పదిలంగా ఉంచుకోవడం వైఎస్ఆర్ మార్క్. ఇది వైఎస్ఆర్ మార్క్. రాజశేఖర రెడ్డి గారు ఎంత అద్భుతంగా పరిపాలన చేశారు. ప్రతి వర్గాన్ని, ప్రతి కులాన్ని, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అందరు ప్రజలను సమానంగా ప్రేమించడం వైఎస్ఆర్ మార్క్. ప్రజలకు అందుబాటులో ఉండడం, ప్రజా దర్బార్ వల్ల ప్రజలకు నిత్యము అనుక్షణం అందుబాటులో ఉండడం వైఎస్ఆర్ మార్క్. ఇప్పుడున్న నాయకులు పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారు. కానీ ఆలోచన చేయండి, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఏ ముఖ్యమంత్రి చేయని ఆలోచన, నేను రచ్చబండకు వెళ్ళాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ఆ ప్రజలకు అన్ని పథకాలు అందుతున్నాయో లేదా చూడాలి, అసలు ఇంకా ఇల్లు లేని వారు, పెన్షన్ లేని వారు ఎవరైనా ఉన్నారా అంటే ఒక్క చెయ్యి కూడా లేయకూడదు అని రాజశేఖర రెడ్డి గారు ప్రజా మనిషిగా, ప్రజల నాయకుడిగా ప్రజల కోసమే బతకడం కాకుండా ప్రజల కోసమే ప్రాణం పెట్టడం రాజశేఖర రెడ్డి వైఎస్ఆర్ మార్క్. ఇది రాజశేఖర రెడ్డి గారి రాజకీయ ప్రస్థానం. ఇది రాజశేఖర రెడ్డి గారి తెలుగు ప్రజల గుండెలతో ప్రస్థానం, తెలుగు ప్రజలతో తన ప్రస్థానం. ఇలా పరిపాలన చేశాడు రాజశేఖర రెడ్డి గారు. ఈ కడప జిల్లా రాజశేఖర రెడ్డి గారు ఎంతో చేశారు. నా ప్రజలు, నాకు ఓట్లేసిన ప్రజలు, నన్ను గెలిపించిన ప్రజలు, నన్ను మోసిన ప్రజలు అని రాజశేఖర రెడ్డి గారు కడప జిల్లాకు ఎంతగానో అమితంగా ప్రేమించాడు రాజశేఖర రెడ్డి గారు. అసలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత చేయాలనుకున్నాడు, ఎంతో చేశాడు రాజశేఖర రెడ్డి గారు. కానీ బ్రతికుంటే ఇంకా ఎంతో చేసేవాడు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు బ్రతికుంటే
కడప జిల్లా కడప స్టీల్స్ ఫ్యాక్టరీ వచ్చేది రాజశేఖర రెడ్డి గారు బ్రతుకుంటే. రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే 20,000 కోట్ల రూపాయలతో రాజశేఖర రెడ్డి గారు దానికి ప్రారంభోత్సవం కూడా చేశారు. కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దాన్ని పట్టించుకోలేదు. 25,000 మంది బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేవి. దాదాపు 1,00,000 మందికి పరోక్షంగా ఉద్యోగాలు ఇచ్చే ప్రాజెక్ట్ ఇప్పుడుందా? కడప స్టీల్ ఫ్యాక్టరీ అసలు ఒక కలలాగా మిగిలిపోయింది. విభజన హామీ అయినప్పటికీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఉన్నారు, కానీ 5 సంవత్సరాలలో ఆయన పర్సూ చేయలేదు. ఇప్పుడు జగనన్న గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఈయన గాలికి వదిలేశారు. చంద్రబాబు గారు మళ్ళీ శంకుస్థాపన చేశాడు 18,000 కోట్ల